స్వాగతం పలుకుతూ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రైట్, అందరికీ జై భీమ్. ఈరోజు యువత చైతన్యవంతులు కావాలి, యువత రాజకీయాలకు రావాలని, అదేవిధంగా ఈ దేశాన్ని దశ దిశ మార్చగలిగే శక్తి కూడా కేవలం యువతకే ఉందని చెప్పేసి స్వామి వివేకానంద గారు చెప్పడం. ఇదే సందర్భంగా ఈరోజు ఆయన జయంతిని పురస్కరించుకొని మా తమ్ముడు ఆల్ ఇండియా రిజర్వేషన్ ఫోరం జాతీయ అధ్యక్షులు నరేందర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయం. దీనికి ప్రధాన కారణం దేశంలో చూసినా రాష్ట్రంలో చూసినా ఎక్కడ చూసినా రాజకీయాలు ఎక్కడున్నాయంటే కేవలం కొన్ని వర్గాలకి, ఏవైతే భూస్వాములకి పెత్తందారు వ్యవస్థ చేతిలో నలిగిపోతున్న యొక్క తరుణంలో యువత ఇప్పటికైనా మేల్కోల్చిన అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఒకప్పుడు ఎవరైతే రెడ్లు, ఆ తర్వాత కొడుకులు, వాళ్ళ పిల్లలు వాళ్ళే రాజ్యం వెళ్తా ఉంటే ఆ కలలు కన్నా భారత రాజ్యాంగం, అదేవిధంగా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు ఆ మహనీయులు ఒకటే తెలియజేశారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎంతైనా సరే అంతిమంగా యువత కానీ ఏదైనా సరే నువ్వు ఏదైనా మంచి చేయాలనుకున్నా, ప్రజలకు న్యాయం జరగాలనుకున్నా నీకు రాజకీయాలే అంతిమ లక్ష్యం అని చెప్పినటువంటి గొప్ప మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన స్ఫూర్తితో, రాజ్యాంగ హక్కులతో యువత కూడా ఎంతో కొంత మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నరేంద్ర సేవ చేసే అర్థాన్ని లేదు. సేవ చేయడం పక్కన పెట్టేస్తే ఈరోజు కుళ్ళు, కుతంత్రాలు, రాజకీయాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. వీటి అన్నింటినీ సమగ్రంగా నిర్మూలించడానికి యువత నడుం బిగించాల్సిన బాధ్యత అవసరం ఉంది. యువతను చైతన్యం చేయాలి. యువత ఈరోజు రాష్ట్రంలో చూస్తే గంజాయి మత్తులు ఊగుతూ తాగుతూ రోడ్ల పైన అల్లరి చిల్లరిగా తిరుగుతూ పెడదారి పడతా ఉంది. వీరు సక్రమైన మార్గం తీసుకోవడానికి కనీసం 100లో మన ప్రయత్నం చేస్తే కనీసం 10 నుంచి 20% అయినా మారుస్తాం యువతనని చెప్పినటువంటి నరేంద్ర గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మీరంతా కూడా ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా నడుం బిగించాలి, రాజకీయాలకు రావాలి. రాజకీయాలంటే కేవలం డబ్బులు ఒకటే కాదు. చాలా మంది అంటా ఉంటారు డబ్బు ఉంటే రాజకీయం చేయొచ్చని. డబ్బు అవసరం లేదు. సేవ చేయాలని తత్వం ఉంటే చాలు, ప్రజలకు మంచి చేయాలని ఆలోచన ఉంటే చాలు. నిజంగా ఆలోచనతో ముందుకెళ్తే ప్రజలే మిమ్మల్ని లీడర్ గా తయారు చేస్తారని చెప్పేసి యువతకు సందేశాన్ని ఇస్తా ఉన్నాం. అదేవిధంగా మా పెద్దలు అనేక మంది చెప్తా ఉంటారు, భావి భారత పౌరులు ఏదైనా సరే భారత రాజ్యాంగ నిర్మాత ఆ మహనీయుని స్ఫూర్తిగా తీసుకోండి, హక్కులేవో తెలుసుకోండి, హక్కుల ద్వారా కొట్లాడిని మాట్లాడండి అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పారు. వాటిని పరిగణ తీసుకొని ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈరోజు అన్న చెప్పినట్లు తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్, జెడ్పీటీసీ ఎన్నికల్లో అనేక మంది యువత పాల్గొని ఈరోజు సర్పంచులుగా దాదాపు 21 సంవత్సరానికే సర్పంచులుగా ఎన్నికైన సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా ధర్మవరం కానీ లాస్ట్ బిఫోర్ ఎలక్షన్ తీసుకుంటే ఒక్కసారిగా మనం అనేక సందర్భాలు తెలియజేస్తున్నాం. బీఎస్పీ కానీ కొన్ని పార్టీల్లో పూర్తి యువతే ఈరోజు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా కూడా పోటీ చేసే సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి. మనం ఎంతసేపు ఉన్నా కూడా ఒక పార్టీ మనకి ఏదో ఇస్తుంది, ఆ టికెట్ ఇస్తే గెలుస్తామని పక్కన పెట్టేసి మనం సేవ చేసేస్తే కనీసం ఇండిపెండెంట్ గా అయినా సరే మనం పోటీ చేసే అలవాటు కానీ ఇండిపెండెంట్ గా గెలిచే సత్తాని యువత సాధించాలని చెప్పేసి యువతకి సందేశాన్ని ఇస్తా ఉన్నాం. ఏది ఏమైనా సరే మరొకసారి స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా మీ అందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నాను, ఆయన కలల కన్నా భారత రాజ్యం, అదేవిధంగా రాజ్యాన్ని కూడా మనం నిర్మించుకోవాలని చెప్పేసి, ఏదైతే మనం స్వతంత్రంగా సామాజికంగా హక్కులు కలిగినటువంటి మనం సామాజికంగా ఎంత మంచి చేయగలిగితే లేదా స్వతంత్రంగా ఎంత ముందుకెళ్ళగలిగితే మనం రేపొద్దున అంతే న్యాయం జరుగుతుందని చెప్పేసి మనమంతా కూడా భావించాలి. ఎందుకంటే మాకెందుకు వచ్చి పోయిందిలే, మా అంటే పొద్దున్న లేస్తే ఏదో కాలేజీకి వెళ్తాం,
తర్వాత ఇంటికి వెళ్తాం, ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటామంటే మాత్రం కుదిరే పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు మాకెందుకు వచ్చిన మౌనాన్ని పాటిస్తే మాత్రం రేపొద్దున జరిగిపోయే నష్టాన్ని ఎవరు కూడా పూడ్చలేరని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరంతా కూడా చైతన్యంతో ముందుకు రావాలి. అదేవిధంగా యువత అంతా కూడా పెద్ద ఎత్తున కూడా రాజకీయాలకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, భారత ప్రధానమంత్రి గారు ఎన్నో సందర్భాలు చెప్తా ఉన్నారు, మేము యువతని ప్రోత్సహిస్తాం, యువత రాజకీయాలకు రావాలని చెప్పి ప్రోత్సహిస్తా ఉన్నారు. ఆయనను కూడా ఆస్ఫూర్తిగా తీసుకుందాం. అదేవిధంగా గత ఎన్నికల్లో చూసాం, ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే యువతకు ప్రాధాన్యత ఇచ్చారు తప్ప మిగతా చోట్ల ఎక్కడే ఇచ్చిన పరిస్థితి లేదు. వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ తండ్రి వీళ్ళే సాగుతూ ఉంటే ఈ దేశం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించుకోవాలని చెప్పేసి ఈ యువతను కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి జై భీమ్, జై హింద్.